నమస్తే. జూలై 17 ఆషాఢమాస గురువారం కృష్ణపక్ష సప్తమి సాయంత్రం 6:15 వరకు తదుపరి అష్టమి. రేవతి నక్షత్రం తెల్లవారుజామున 3:30 వరకు తదుపరి అశ్విని నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:47 మధ్య గలదు. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. గురువారం రేవతి నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి, అశ్విని మానసయోగం స్త్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం. ఏదైనా వ్రతం, హోమం, జపం లేదా శుభకార్యం చేసేటప్పుడు కొద్దిసేపైనా పురాణ ప్రవచనం లేదా పురాణ పారాయణం అక్కడ జరిగితే ఆ కార్యక్రమం వల్ల సంపూర్ణ ఫలితం వస్తుందని శాస్త్రం. పురాణం ఎక్కడ జరుగుతుందో అక్కడ సకల దేవతలు అదృశ్య రూపంలో వచ్చి విని ఆశీర్వదిస్తారు. అందుకే శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం, సంకష్టార గణపతి వ్రతం, వినాయక చతుర్థి వ్రతం, అనంత పద్మనాభ స్వామి వ్రతం మొదలగునవి ఏవైనా పురాణ కథలు తప్పకుండా ఉంటాయి. అందుకే ఆలయ ప్రతిష్టలు లేదా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభాభిషేకం మొదలగున ఉత్సవాల్లో కూడా పురాణ కార్యక్రమాలు తప్పకుండా ఏర్పాటు చేసేవారని గురువచనము. అన్ని రాశుల వారు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం కనుక ఉదయం 6-7 మధ్య నవగ్రహాల్లో సూర్యభగవానికి ప్రదక్షిణలు చేసి ఎరుపు వర్ణం పూల చేత సూర్యాష్టకాలతో ఆరాధించి గోధుమలు దానం చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు. జై శ్రీరామ్.